దయచేసి వినండి. సొదొమ గొమొర పాపిష్టి పట్టణాలు, కాబట్టి దేవుడు ఆ పాపిష్టి పట్టణాలని అగ్ని గంధకాలతో కాల్చివేయబోతున్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని రక్షించాలి అని చెప్పి తన దూతలను పంపిస్తే, లోతు కుటుంబానికి దేవుని దూత చెప్పిన మాట ఏమిటంటే, వెనక్కి తిరిగి చూడకండి, సొదొమ గొమొర అనే పట్టణాలను నాశనం చేస్తున్నాను, మీరు వెనక్కి తిరిగి చూడకండి అని చెప్పి కండిషన్ పెట్టి లోతు భార్యను, లోతు ఇద్దరు కుమార్తెలను సొదొమ గొమొర నుంచి బయటికి తీసుకొస్తే, మాంతంగా ఆకాశం నుండి అగ్ని గంధకాలు సొదొమ పట్టణం మీద, గొమొర పట్టణం మీద కురిసినప్పుడు లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. కారణం ఏమిటి? తన మనస్సంతా ఆ ఇంట్లో ఉన్న బంగారం మీదో, ఇంట్లో దాచిపెట్టుకున్న వస్తువుల మీదో, తను కలిగి ఉన్న వస్త్రాల మీదో, వాటి మీదే మనసు పెట్టుకుంది. మనిషి అయితే బయటకు వచ్చేసింది, కానీ మనసు మాత్రం అదుగో అక్కడే ఉంది. కాబట్టి ఏమేం చెప్పండి? ప్రాణం పోగొట్టుకుంది. మరి సొదొమను విడిచిపెట్టిందా లేదా? విడిచిపెట్టేసింది, కానీ మనసు మాత్రం అక్కడే ఉంది. దేవుడు అంటున్నాడు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టేసావు, కానీ మనసు మాత్రం పాపం చుట్టూ తిరుగుతున్నట్లయితే ఆయన దృష్టిలో నువ్వు తప్పు చేసిన వాడివే. ఇప్పుడు అర్థమైందా? వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. ఆ దృష్టితో చూసే ప్రతి ఒక్కడు ఆమెతో వ్యభిచారము చేసినట్టే. అనగా మోహపు చూపుతో ఒక స్త్రీని కానీ, ఒక పురుషుని కానీ, ఒక అబ్బాయిని కానీ, ఒక అమ్మాయిని కానీ మోహపు చూపుతో నువ్వు చూసినట్లయితే దేవుని దృష్టిలో అది వ్యభిచారం. వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం అనే భావన మనం కలిగి ఉన్నాం. వ్యభిచారం చేస్తే కాదు, దేవుని దృష్టి ప్రకారము ఆ దృష్టితో చూస్తే చాలు, వ్యభిచారము చేసినట్లే. నేను ఎప్పుడు వ్యభిచారం చేశాను, నేను ఎప్పుడు తప్పు చేశాను, నేను ఎవరితో తప్పు చేశాను అని మనం సమర్థించుకుంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. అలా నువ్వు సమర్థించుకోవచ్చు, కానీ అనేక సందర్భాల్లో ఎవరో ఒక చక్కని అందమైనటువంటి అమ్మాయిని చూసినప్పుడు, లేక అబ్బాయిని చూసినప్పుడు, లేక ఆంటీనో అంకుల్నో చూసినప్పుడు నీకు ఆ మోహముతో కూడినటువంటి తలంపు కానీ, కోరిక కానీ అతని మీద, ఆమె మీద నీకు కలిగినప్పుడు, దాన్ని నువ్వు మననం చేసినప్పుడు వ్యభిచారం చేస్తున్నట్టే. చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు అందమైనటువంటి హీరోయిన్స్ని, అందమైనటువంటి హీరోస్ని, అనేక మంది పురుషులు, స్త్రీలు ఇతర స్త్రీలను, ఇతర పురుషుల్ని ఊహించుకుంటూ ఉంటారు, పాపములు ఊహల్లో చేస్తూ ఉంటారు. వ్యభిచారం అది. సహోదరి, సహోదరుడా, నువ్వు క్రియాపూర్వకంగా పాపం చేయకపోయినా తలంపుల్లో పాపం పట్ల నీకు శ్రద్ధ ఉండి తలంపుల్లో నువ్వు తప్పిపోతున్నట్లయితే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఒకసారి ఆలోచన చేద్దాం, మన తలంపులు ఎలా ఉంటున్నాయో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, మన ఊహలు ఎలా ఉంటున్నాయో.